హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ రెసిపీ అనమాట. అంటే మనం హోటల్ స్టైల్లో వాళ్ళు బిర్యానీస్ అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ప్లెయిన్ బిర్యానీ బేస్ చేసి పెట్టుకునేస్తారు. దాంట్లోకే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అన్నీ కూడా ఆ బేస్ రైస్తోనే ఇస్తారు. అంటే మిగతావన్నీ సపరేట్గా చేసుకుంటారు. నేను అది కూడా ఎలా అన్నది మీకు ముందు వచ్చే వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడైతే కంప్లీట్గా ఒక ½ kgతో బాస్మతి రైస్తో ప్లెయిన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా నా స్టైల్లో మీకు చూపించేస్తాను అనమాట. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఎక్కడ మిస్ అయినా కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయినాయి అనిపిస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. సో మనం రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఏమన్నా కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో రెసిపీ. ముందుగా ½ kg రైసెస్ తీసుకుందాం. నేను ఇప్పుడు దీంట్లో కొలత పెడుతున్నా వెయిట్ కోసం, కరెక్ట్గా వెయిట్ రావడం కోసం. సో మనం ఇప్పుడు బౌల్ వెయిట్ తీసేద్దాం. ఇప్పుడు 0 అయిపోయింది బౌల్ వెయిట్. ½ kg రైస్. సో కరెక్ట్గా ½ kg రైస్ అయితే మనం తీసుకొని ఇప్పుడు వాష్ చేసి దీన్ని అయితే ½ అవర్ నానపెట్టేద్దాం. సో దీన్ని ఇప్పుడు మనము కరెక్ట్గా ఒక 3 సార్లు కడిగేసామండి. ఇప్పుడు దీంట్లో మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుందాం. మునగాలి రైసు. పోయా మోసం. దీన్ని ఒక అరగంట వరకు నానబెట్టుకుందాం. అరగంట 15 minutes అలా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందాం. నేను ఒక మసాలా సపరేట్గా తయారు చేసుకుంటాను. ఆ మసాలా ఏంటనేది మీకు చూపిస్తాను. ఇది ఆల్రెడీ చికెన్ బిర్యానీ రెసిపీ చూసింటే మీకు దాంట్లో ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్లోనే నేను ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ చూపించేస్తాను మీకు ఇప్పుడు. ఇది వచ్చేసి ½ kg రైస్ కదా, ఒక 4 లవంగాలు వేస్తున్నాను. ఈ చిన్న మరాఠీ మొగ్గ అయితే 3 వేస్తున్నాను, పెద్దదైతే మీరు 1 వేసుకోండి. ఇవి చిన్నవి కాబట్టి 3 వేస్తున్నా. చెక్క 1 ఇంచ్ వరకు వేస్తున్నాను. ఇది ½ kg కాబట్టి 1 కొంచెం ఎక్కువ వేద్దాం. సో 1.5 ఇంచ్ అనుకోండి చెక్క. ఒక 3 ఇలాచి. స్టార్ అనాస్ వచ్చి 2 వేస్తున్నాను, పెద్దదొకటి చిన్నదొకటి. సో ఇప్పుడు దీన్ని మనం పొడి చేసుకుందాం. దీన్ని ఈ విధంగా పొడిగా చేసుకుందాం. నాకు ఇంతే అయింది, ఇంకా చైన్ వస్తుంది, ఇంతకు మించి కాలేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనం ఏదైతే బిర్యానీ వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఒకేసారి తీసేసుకుందాం. సో నేను ఇప్పుడు దీంట్లో వండాలనుకుంటున్నాను కాబట్టి దీంట్లోనే తీసేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఆ దంచిన పొడినంతా ఇందులో వేసేస్తున్నా. ఒక 2 బిర్యానీ ఆకు ఇట్లా ½ చేసేస్తున్నా. మీరు అలా కూడా వేసేసుకోవచ్చు, పెద్దగా ఉన్నాయి కదా, అందుకే నేను ½ చేసేస్తున్నాను. సో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా 2 కలిపిన తురుము 1 పిడికెడు అనమాట. ఎక్కువ అవసరం లేదు. కొత్తిమీర, పుదీనా 2 కలిపండి, సన్నగా తురుముకోవాలి. అదే 1 పిడికెడు వేస్తున్నాను. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇది చిన్నది కాబట్టి ఇంత 2తో వేస్తున్నాం. 1 టీ స్పూన్ కారం, సేమ్ అంతే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఒక ½ చెంచా పసుపు వేస్తున్నాను. దీంతో పాటు ఒక ½ చెంచా మిరియాల పొడి వేస్తున్నా. యాక్చువల్లీ నా జీలకర్ర పొడి కూడా వేయాలి. ఒక ½ చెంచా జీలకర్ర పొడి వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. టేబుల్ స్పూన్ వేస్తాను. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడతాను, అది నా అలవాటు. ప్లస్ ఒక ½ చెంచా ఉప్పు. ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న టీ కప్ అనమాట. దీంతో పెరిగేస్తున్నాను. చిన్నదంటే మనకు ఒక 100 grams అనుకోండి, 100 grams పెరిగేస్తున్నా. 100 ml గ్రామ్స్ కాదు, 100 ml పెరుగు వేస్తున్నాను. ప్లస్ 1 టీ స్పూన్ నెయ్యి, ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా. 1 పిడికెడు ఫ్రైడ్ ఆనియన్స్. దాంతోపాటు 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం. మామూలు ఆయిల్, వేడి ఆయిల్, మామూలు ఆయిల్ వేస్తున్నానండి, మరీ ప్లెయిన్ ఆయిల్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం.
వీటన్నిటిని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేద్దాం. సో మనం ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాము. అంటే ఊరుతుంది అనమాట. ఉప్పు, కారం, మసాలా అన్నీ నెయ్యి ఇవన్నీ పడతాయి. ఇప్పుడు మనం నిమ్మరసం వచ్చేసి ఒకటి కంప్లీట్గా పిండేసుకుందాం. ఒక ఫుల్ హాఫ్ చెక్క. ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ పడకుండా ఉంటుంది. ఆపు 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 చెక్క నిమ్మకాయ. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు సేమ్ 100 ml వేడి నీళ్ళు పోస్తున్నాను. వేడి నీళ్ళు పోసి కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోండి. మళ్ళా అంటే మనకు ఉప్పు తెలియదు అనమాట. సో ఇది సరిపోయింది. ఉప్పు అయితే కరెక్ట్గా ఉంది. అదేంటి కలర్ ఎక్కువ వస్తుంది కదా అంటారు. మీరు కావాలంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఎర్రగా ఉండాలి కదా, నల్లగా ఉండాలి కదా అని నేను జస్ట్ ఊరికి ఒక రవ్వ కలర్ కోసం, వీడియో కోసం వేస్తాను అంతే. మీరైతే వేసేయచ్చు, లేదంటే లేదు. కలరే వేస్తారండి వాళ్ళు, ఫుడ్ కలర్ వేస్తారు. వేరే కుంకుమ పువ్వు అవి ఏమి వేయరు. రెస్టారెంట్లో అయితే మ్యాక్సిమం ఫుడ్ కలర్ వేస్తారు. సో ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని సగం బాయిల్ చేసుకుందాం, హాఫ్ బాయిల్. గిన్నెలో నీళ్ళు పోసేసుకొని క్యాను ఖాళీ చేస్తాను. ఒక 3 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, ఒక కొంచెం షాజీరా, అది మరాఠీ మొగ్గ కాదు స్టార్ పువ్వు, ఒక 2 ఇది మరాఠీ మొగ్గ, ప్లస్ ఒక అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బిర్యానీ ఆకు, ఒక పావు చెంచా ఉప్పు. ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనం రైస్ తీసేస్తాం కాబట్టి దీంట్లో నుంచి. కొంచెం అంటే కొంచెం నెయ్యి, అలానే మిగతా హాఫ్ లెమను. అంటే హాఫ్ మనం ఆల్రెడీ ఆ మసాలాలు వేసాం కదా, మిగతా హాఫ్ ఇందులో పిండేసుకుందాం. ఇంకా ఇందులో ఏమో మిస్ అయినది కదా, కొత్తిమీర పుదీనా. ఇప్పుడు చూడండి, కొత్తిమీర పుదీనా ఇంత తీసుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని సన్నగా తరిగేసుకొని వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మసలనిద్దాం. వేడిగా మంట మీద పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేద్దాం. నాకు నీళ్ళు కొన్ని తక్కువ అనిపించాయి, మళ్ళీ అందుకే ఇంకొక చెమ్ము నీళ్ళు పోసాను. ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసి బాగా నీళ్లు మసిలేంత వరకు వెయిట్ చేద్దాం. ఇంకా దీంతో పని ఏం లేదు, ఇది బాగా మరిగి పొంగాలన్నమాట. మనకి ఈ విధంగా నీళ్ళు అన్నవి బాగా మసులుతోండి, అదేనండి ఉడకాలి. ఇలా ఉడికేటప్పుడు మంటను తగ్గించేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. నేను కరెక్ట్గా ఒక 20 నిమిషాలు అయితే బియ్యం అయితే నానబెట్టాను, ఎందుకంటే రైస్ కడిగేసి నానబెట్టాను. ఈలోపు ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మనకు 20 మినిట్స్ అవుతుంది అనమాట. సో ఈ మొత్తం బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం ఈ ఎసురులో. ఇప్పుడు ఈ బియ్యాన్ని హాఫ్ కుక్ 50% కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాలో ఒక 2-3 పచ్చిమిర్చి చిలుకలు వేస్తున్నాను. ఇదేంటంటే కట్ అయింది, మండుతుంది, ఏం చేయాలో అర్థం కాక వైట్ ప్లాస్టర్ వేసిన. ఇందాక ఎర్రగడ్డలకు వస్తూ ఉంటే కట్ అయి పూడ్చింది. మూడు పచ్చిమిర్చి చిలికలు వేసాను కదా. ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే, ఇందాక నేను షాజీరా వేయడం మర్చిపోయినా, ఆ షాజీరా కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఒక కొంచెం ఇంత మన చేతిలో ఎంత వస్తుందో అంత షాజీరా వేసేసి కలిపేసాం కదా. ఇప్పుడు ఈ మసాలాని కొంచెం పక్కకు తీసేసుకుందాం. కొంచెం దీంట్లో పెట్టేసి మిగతాదంతా పక్కన తీసేద్దాం. నేను ఈ గిన్నెలోకి తీసేస్తున్నా. జస్ట్ లైట్గా కొంచెం కింద పెట్టేసి మసాలా పైన మసాలా తీసేసాను. ఇప్పుడు దీంట్లో మనం ఆ రైస్ని వేసుకుంటాం అనమాట. అంటే ఆల్రెడీ సగం కుక్ అయిన రైస్.
ఇప్పుడు ఇందులో వచ్చేసి సగం కుక్ అయిన రైస్ వేసుకుంటాము. ఇది వచ్చేసి ఆ రైస్లో మళ్ళీ పైన వేసుకుంటాము. దానికోసం కొంచెం తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకి ఆల్మోస్ట్ 50% రైస్ అన్నది కుక్ అయిపోయిందండి. చూసారంటే ఇలా అంటే ఇరిగిపోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మంట సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఒక లేయరు దీంట్లో ఈ మసాలాలు వేసేసుకుందాం. ఒక లేయర్ ఇది వేసుకున్న తర్వాత అట్లా పెట్టుకో. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. రికార్డ్ అవుతుందా? ప్లస్ మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిగతా రైస్ దాంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం మిగతా మసాలాని కూడా సైడ్లో వేసేసుకుందాం, మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. మనం అంతా అక్కడ అంతా పడుతుంది. ఇప్పుడు మొత్తం రైస్ అంతా కలర్ వస్తుంది, ప్లస్ మనకి ఫ్లేవర్ కూడా వస్తుంది, ఒకే చోట ఉండకుండా. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రైస్ కూడా వేసేసుకుందాం పైన. సో ఇప్పుడు మనం ఒక చిన్న మంట పట్టేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళు వస్తున్నాయి. ఇది ఏంటి అంటే ఇందాక పెరిగేసిన గ్లాసే అండి, మళ్ళీ దాన్ని ఏం కడుగుతావులే అనేసి. ప్లస్ ఒక హాఫ్ లెమను సైడ్స్లో ఇలా మొత్తం పూసేసుకోవాలి. లెమన్ వేసేసిన తర్వాత ఈ ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసుకొని ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యి పైన వేసేసుకొని మొత్తం ఇట్లా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాం, దిగిపోతుంది. ఇప్పుడు కింద ఇట్లా ఇది ఇనపెనము, నేను దీనికోసమే బిర్యానీల కోసమే వాడతాను. దీన్ని పెట్టేసి దీని కింద మంట మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ గిన్నెని దీని మీద పెట్టేద్దాం. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇది పడదు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే ఇలా పెట్టడం వల్ల హీట్ అనేది మొత్తం ఈవెన్గా గిన్నెకి వస్తుంది. దానివల్ల మనకి బిర్యానీ అంతా కూడా ఉడుకుతుంది అనమాట, బాగా ఎక్కడ పలుకు పలుకు లేకుండా బాగా సాఫ్ట్గా ఉంటుంది. మొత్తం అన్ని ప్లేస్లో మంట వస్తుంది కాబట్టి. సో నేను ఈ పెనాన్ని ఇనపది ఇది దానికోసమే అలానే పెట్టేసాను, ఇలా బిర్యానీలు చేయడానికి. సో కరెక్ట్గా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మన బిర్యానీ కుక్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారంటే వాసన గుప్పు 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 మని కొట్టల. జోక్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. మొత్తం కంత కలర్ వచ్చింది, ప్లస్ ఫ్రైస్ కూడా బాగా ఉడికిపోయింది. చూసారా, ఎక్కడే కానీ మనకు వైట్ రైస్ లేదు, కలిపెడితే మొత్తం కలర్ వస్తుంది, అంత మసాలా అంతా రైస్కి పడుతుంది. స్మెల్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు చూసారంటే మన బిర్యానీ రెడీ అయిపోయింది. అదే ప్లెయిన్ దమ్ బిర్యానీ రెసిపీ. ఇప్పుడు దీంట్లోకి నేను చికెన్ ఫ్రై కూడా చేస్తాను, అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా వస్తుంది. ఆ రెసిపీని అయితే నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఓన్లీ దమ్ బిర్యానీ మాత్రమే చేసి చూపిస్తున్నాను. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను దీంట్లోకి చికెన్ ఫ్రై పీస్ అంటే చికెన్ ఫ్రై బిర్యానీ ఉంటుంది కదా, సో దాన్ని నేను దీని తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలానే దీంట్లో కూడా ఆ వీడియో లింక్ ఇచ్చేస్తాను నెక్స్ట్ డే తర్వాత. సో అది ఇవాళ మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో పాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి. బాయ్ బాయ్.